నమస్కారం అండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం చిన్ను, బుజ్జి అనే 2 ఏనుగుల కథ చెప్పుకుందాం. చిన్ను, బుజ్జి అనే 2 ఏనుగులుండేవి. అవి 2 ఒకే స్కూల్లో చదువుతూ కలిసి ఆడుకునేవి. చిన్నుకి కాస్త బద్ధకం ఎక్కువ. రోజు స్కూల్‌కి ఆలస్యంగా వెళ్ళడం, స్కూల్ గేటు బయట నుంచోవడం అలవాటైపోయింది. కానీ బుజ్జి మాత్రం పొద్దున్నే నిద్రలేచేవాడు. బుజ్జి వాళ్ళమ్మకి కాస్త హెల్ప్ కూడా చేసేవాడు. చాలా డిసిప్లిన్‌గా ఉండేవాడు బుజ్జి. బుజ్జి ఎన్నిసార్లు మందలించినా చిన్ను మాత్రం తన పద్ధతిని మార్చుకునేవాడు కాదు. ఒకరోజు చిన్ను బుజ్జికి చెప్పకుండా స్కూల్ మానేశాడు. బుజ్జికి చాలా బోర్ కొట్టింది స్కూల్లో. ఇలా 20 రోజులు గడిచాయి. మర్నాడు చిన్ను స్కూల్‌కి వచ్చాడు. బుజ్జికి చాలా సంతోషమేసింది. లంచ్ టైంలో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు బుజ్జి, చిన్నో, నువ్వు 20 రోజులు స్కూల్‌కెందుకు రాలేదు అని అడిగాడు. అందుకు చిన్ను, ఏం లేదు బుజ్జీ. నేను రోజూలాగే ఫాస్ట్‌గా సైకిల్ తొక్కుతూ వస్తుంటే సైకిల్ మీద నుంచి స్లిప్ అయి పడిపోయాను. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అని చెప్పాడు చిన్ను. అందుకు బుజ్జి, నీకెన్నిసార్లు చెప్పాను చిన్ను, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని. నువ్వు నా మాట విన్నావా? రాత్రిపూట టీవీ చూస్తావు, పొద్దున్నే లేటుగా లేచి అమ్మని హడావుడి పెట్టి స్కూల్‌కి స్పీడ్‌గా వస్తావు. కాలికి దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది. అది ఏ తలకో తగులుంటే ఎంత ప్రమాదం. ఇప్పటికైనా మారతావని అనుకుంటున్నాను అని అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే బుజ్జీ. రేపట్నుంచి ఎర్లీగా లేస్తాను. అమ్మకు కూడా హెల్ప్ చేస్తాను. అప్పట్నుంచి చిన్ను పొద్దున్నే లేచేవాడు. హ్యాపీగా కొత్త ఉత్సాహంతో స్కూలుకి వెళ్ళేవాడు చిన్ను. అంతేకాదు, పొద్దున్నే లేవడం వల్ల చిన్నుకి ఇదివరకు కంటే మార్కులు కూడా బాగా వచ్చాయి. అందరూ చిన్నుని బాగా పొగుడుతున్నారు. చిన్ను చాలా సంతోషించాడు. చూశారు కదా, పొద్దున్నే లేవడం వల్ల మనకెన్ని ఉపయోగాలున్నాయో. సరే, కథ నచ్చిందనుకుంటున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.